దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. రైట్. పూడి తిరుపతిరావు గారు, 2 అంశాలు ఉన్నాయండి ఇక్కడ. ఏంటంటే లీజు స్థలాల్లో మోడల్ హౌస్లు కట్టుకోవటం, అంటే దాని తెలుగుదేశం ఒక రిఫైన్డ్ వర్డ్ పెట్టింది, మోడల్ హౌస్, నమూనా గృహాలు పార్టీ కోసం కట్టుకున్నారట. వాళ్ళు అనేది ఏంటంటే వైసీపీ మీరు కట్టుకోగలేంది మరి మేము కట్టుకుంటే వచ్చే తప్పేందనేది. సరే, మీరు ధ్వంసం చేయగలేంది మేము చేస్తే తప్పేంటనేది వీళ్ళ వర్షన్. సో ఏ రకంగా చూసినా రెండు వైపులా న్యాయం ఉన్నట్టు అనిపిస్తుంది. మీరేమని అనుకుంటున్నారు తిరుపతిరావు గారు? అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, డెఫినెట్ గా ఇవాళ వైకాపా ఆ విధంగానే వాదిస్తుంది, వేరే విధంగా వాదిస్తుంది. లేకపోతే వెంకటేశ్వర రెడ్డి గారు మేము తప్పు చేశామని చెప్పేసి ఒప్పుకుంటారని చెప్పేసి ఎవరు భావించట్లేదు. అయితే ఇక్కడ 2 ప్రధానమైనటువంటి అంశాలు, ఎందుకంటే కంపారిజన్ కూడా తీసుకొచ్చారు కాబట్టి. ఎస్, డెఫినెట్ గా గత ప్రభుత్వంలో మాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ పార్టీ కార్యాలయాలకు సంబంధించి కామన్ గా అన్ని పార్టీలకు కూడా ఆయా పార్టీల తాలూకా పరిస్థితులు బట్టి, బలాబలాలను బట్టి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా, ఇవాళ కూడా నేను చూశాను ఏదైతే వైకాపా మీడియాలో, మా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యాలయాన్ని కూడా వాళ్ళు ఫోటోలతో వేసారు. అంటే రాష్ట్రంలో ఉన్న కార్యాలయాలన్నింటితో వేశారు. సరే, ఖచ్చితంగా ఇవి ప్రభుత్వ స్థలాలు, అంటే ప్రభుత్వ స్థలాలకు సంబంధించి నానా రకాలైనటువంటి ఇబ్బందులు, అంటే కొన్ని నిషేధిత ఆస్తుల్లో ఉంటాయి, కొన్ని ముప్పు ప్రాంతాల్లో ఉన్నట్టు ఉంటాయి, లేకపోతే కొన్ని అప్పటికే ఏదైనా వివాదాల నేపథ్యం, అంటే ఆక్యుపెంట్స్ ఏదైతే ఆక్రమించుకున్నటువంటి వాళ్ళకు సంబంధించి కొన్ని వివాదాల నేపథ్యంలో ఉన్నవి, ఇవన్నీ సహజంగా ఉంటాయి ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, రోజు మనం చూస్తున్నదే. అయితే అప్పుడు కూడా ఏం జరిగిందనేసి అంటే ఈ స్థలాలు కేటాయింపు అనేది తెలుగుదేశం పార్టీకి అన్ని దగ్గరలో జరిగిపోయిన తర్వాత వాళ్ళు ప్లాన్లు అప్రూవల్ చేసుకున్నారు. యాజ్ పర్ సిస్టమ్ అప్రూవల్ చేసుకొని బిల్డింగ్స్ ఎక్కడ అవకాశం ఉన్నదండి, ఆ జిల్లాలో ఉన్నటువంటి వనరుల నేపథ్యం, అక్కడ ఉన్నటువంటి నాయకుల తాలూకా ఆలోచన సరళ మేరకు భవనాలు నిర్మించుకున్నారు. అదే సందర్భంలో మేము భారతీయ జనతా పార్టీగా మేము కూడా కలెక్టర్ గారికి ప్రతి జిల్లాలోనూ కూడా అప్లికేషన్లు ఇచ్చాం. అయితే అవి కార్యాచరణకు రావడానికి కొంత సమయం పట్టింది. ఈలోగా నేను ఇక్కడ ఒక ప్రధానమైన అంశం మీకు గుర్తు చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ ఎక్కడ కార్యాలయం కట్టాలన్నా ఒక ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుందన్నమాట. ఏది కూడా పక్కా టైటిల్ ఉన్నటువంటిదే, న్యాయపరంగా దానికి ఏ చిక్కులు లేకుండా ఉన్నటువంటి టైటిల్ ల్యాండ్ ని కొనుగోలు చేసి మార్కెట్ రేటు, అక్కడ ఉన్నటువంటి బహిరంగ మార్కెట్ లో ఉన్నటువంటి రేటు ఆధారంగా కొనుగోలు చేసి పక్కా పెర్మిషన్స్ తోనే కట్టుకోమని చెప్పింది. అదే విధానాన్ని ఫాలో అయ్యి నా ఇంటి దగ్గరలోనే గతంలో మా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మేము ఒక పాత బిల్డింగ్ కొనుక్కొని రినోవేషన్ కూడా మేము అక్కడ పెర్మిషన్ పెట్టుకోవాల్సి వచ్చింది. పెట్టుకోకపోతే మాకు మా పార్టీయే ఒప్పుకోలే. ఎవరో ఇప్పుడు వైకాపా వాళ్ళు, లేదా తెలుగుదేశం వాళ్ళు, లేదా కమ్యూనిస్టులు ఏదో అంటారని చెప్పేసి భయం కాదు. మా పార్టీ గైడ్ లైన్స్ ఇచ్చింది, క్లియర్ టైటిల్ ఉండాలా. ఆ టైటిల్ కూడా ఏదైతే న్యాయవాదులకు సంబంధించి వాళ్ళ దగ్గర నుండి మనం ఒపీనియన్ తీసుకోవాలా. ఆ తర్వాత ప్లాన్ అప్రూవల్ సంబంధించినటువంటి డీవియేషన్స్ ఏమి ఉండకూడదు. ఇవన్నీ కూడా మాకు మెన్షన్ చేసి ఓన్ ల్యాండ్ మీదే కట్టుకోవాలని చెప్పి. సరే, సబ్సిక్వెంట్ గా కొన్ని భవనాలు మాకు అప్పుడు తాత్కాలికంగా తీసుకున్నవి, తర్వాత కొంచెం రోడ్స్ ప్రాబ్లము, లేకపోతే బిల్డింగ్స్ సరిపోక మళ్ళీ అమ్మేసుకున్నాం. మళ్ళీ వేరే సైట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. వాటికి కూడా ఖచ్చితంగా ఇప్పుడు రేపు మేము శ్రీకాకుళంలో మళ్ళీ నూతన కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నాం త్వరలో. అప్పుడు కూడా మళ్ళీ ఇవన్నీ మేము ఫాలో అవ్వాల్సిందే వాసుదేవన్ గారు. ఇది భారతీయ జనతా పార్టీ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ దేశం మొత్తం మీద తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఆ నేపథ్యంలో మేము ఏదైతే కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నామో వాటి గురించి మేము మర్చిపోయాం. నేను చెప్పాల్సింది ఇదే అనమాట.
సరే అయిపోయింది, తెలుగుదేశం పార్టీ తీసుకుంది, డెఫినెట్ గా నిర్మాణాలు చేసింది. నా వరకు నాకు ఉన్న సమాచారం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేసేటప్పుడు సరే ప్రభుత్వం ఉండేటప్పుడు కాస్త ఫోర్స్ఫుల్ గా పెర్మిషన్స్ తెచ్చుకునే విధానం ఒకటి ఉంటుంది, లేకపోయినట్టయితే సిస్టమ్ ప్రకారం తెచ్చుకునే విధానం ఉంటది. సరే ఏదో ఒక సిస్టమ్ లోనైతే పెర్మిషన్స్ తెచ్చుకొని కట్టుకున్నారు. ఇవాళ ఈ వైకాపా తెలుగుదేశం కార్యాలయాల గురించి వాళ్ళ తాలూకా మీడియాలో పెద్ద పెద్ద ఫోటోలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు వేస్తున్నారని వీళ్ళు వేస్తూ ఇవాళ అబ్జెక్ట్ చేస్తుంది కదా. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? గుర్రాలకు గడ్డి బీకారా? గుర్రాలకి ఏమన్నా పళ్ళుతో, గుడ్డి గుర్రాలకు పళ్ళుతోవారా? కాదు కదా. మరి 5 సంవత్సరాలు ఎందుకు కోరుకున్నారు? ఒకవేళ అవే అయినట్టయితే రేపు అంటే మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసి మనం అనుకోవడదని ఊరుకున్నారా? కాదు కదా. అది ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు కదా, ఆ రోజు ఏం చేశారని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాలు తీసుకునేటప్పుడు నేను ఇందాక మా పార్టీకి సంబంధించి స్టాండ్ చెప్పడానికి కారణం అదే వాసుదేవన్ గారు. ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాలు తీసుకొని వాటిల్లో నిర్మాణాలు చేపడితే ఎంత సత్యహరిశ్చంద్రులైనా ఆరోపణలు ఎదుర్కోవడం సహజమో అటువంటి భావనతోనే భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పడం నా ఉద్దేశం. అటువంటి సందర్భంలో ఎస్ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ పోనీ డీవియేషన్స్ ఉన్నాయి, ఇవాళ కూడా ఉన్నాయి. డీవియేషన్స్ కూడా నేను చెప్తాను వాసుదేవన్ గారు, మనకు ఉన్నటువంటి ఏదైతే ఈ టౌన్ ప్లానింగ్ చట్టాలకు సంబంధించి ఉండేటప్పుడు ఏ ఇల్లు కూడా ఈవేళ డీవియేషన్స్ లేకుండా పట్టుకోలేకపోతున్నారు. దానికి సంబంధించి చూసి చూడనట్టు వదిలేసిన విధానం ఒకటైతే, ఇంకో విధానంలో కాలయాపన విధానం ఇంకోటి ఏంటనేసి అంటే న్యాయస్థానాలకు ఆశ్రయించి ఏదో పబ్బం కట్టుకోవడం, ఇవన్నీ సహజంగా ఉన్నాయి ప్రైవేట్ పబ్లిక్ ఏ ప్రాపర్టీ తీసుకున్నా. అయితే ఖచ్చితంగా ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు చేపట్టే నిర్మాణాలకు సంబంధించి ఏదైతే టౌన్ ప్లానింగ్ యంత్రాంగం ఉందో వాళ్ళు దాంట్లో బుర్ర పెట్టలేరు. ఇవాళ అదే రుజువయ్యింది. ఇవాళ ఏమని అడుగుతున్నాం, మరి ఇన్ని బిల్డింగ్లు మా రాజ్మహల్స్ కట్టారు కదా, సరే తెలుగుదేశం కూడా కట్టిందని వాళ్ళు చూపిస్తున్నారు. తెలుగుదేశం కట్టినవి ఇవాళ కాదు కదా, అప్పుడు కట్టారు. ఎన్నాళ్ళు ఏం చేశారు? మీరు కట్టినటువంటి డిజైన్స్ యూనిఫామ్ గా ఉండాలన్నటువంటి ఆలోచనతో మీరు చేస్తున్నటువంటివి, లేదా ఇప్పుడు ఆ కరకట్ట మీద 2 ఎకరాలు 99 సంవత్సరాలకి లీజ్ తీసుకున్నటువంటి వ్యవహారాలు, ఇవన్నీ ఒకదానికి సంబంధం లేకుండా చేశారు కదా. ఇది చేసినప్పుడు అప్పుడు మీకు గుర్తు రాలేదా? అంటే మరొకసారి మేమే వస్తాం కాబట్టి ఏం చేసినా పర్వాలేదు, 10 ఏళ్ళ తర్వాత ఏం చేయడానికి రావద్దు, ఇవన్నీ ఆలోచనల లేదు. ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద, భారతీయ జనతా పార్టీ కార్యాలయాల మీద, జనసేన కార్యాలయాల మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరు ప్రభుత్వంలో ఉండేటప్పుడు చేసి దానికి దిద్దుబాటు చర్యలు చేపట్టి అవసరమైతే దాని మీద పెనాల్టీలు వేసి వసూలు చేస్తే ఇవాళ మీకు హక్కు ఉండేది, అధికారం ఉండేది. మీ అధికారం ఉండేటప్పుడు వదిలిపెట్టుకొని ఇవాళ మీరు చేస్తున్నటువంటి బయటకు వస్తుంటే పోనీ విధ్వంసం ఏమన్నా కొత్తగా జరుగుతుందని మీరేమనుకోకుండా ఒక క్వశ్చన్ తిరుపతిరావు గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్ర రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నారు. ఆ విషయం మర్చిపోయి తెలుగుదేశం పార్టీ వేరన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు దేశవ్యాప్తంగా ఈ విధానం మీద మొత్తంగా ఏమన్నా ఒక నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా అది చెప్పండి చాలు. నేను మీరు అడిగిన ప్రశ్న స్వాగతిస్తూనే అది అప్రస్తుతం అంట. దేశవ్యాప్తానికి ఇవాళ మన చర్చ కాదు. నేను చెప్పింది మా స్టాండ్. మీరు ఇక్కడ కూడా ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామి అండి. ఎన్డీఏ కూటమి, మీరు దాని అధినేత మీరే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ సీఎం వేరే వాళ్ళు అయి ఉండొచ్చు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది. ఎన్డీఏ కూటమి అధినేత మీ పార్టీ వారే. కాబట్టి దీని మీద ఏమన్నా కామెంట్ చేసేది ఉందా, చర్య తీసుకునేది ఏమన్నా ఉందా, ఒక రూల్ మేక్ చేసేది ఏమన్నా ఉందా అది చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు వారు చెప్పే ముందరా నేను మీకు ఒక సమానం చెప్తాను, మళ్ళీ తిరుపతిరావు గారు కంటిన్యూ చేస్తారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో వాళ్ళు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకుంటానికి ఇట్ టుక్ 5 years ఫర్ దెమ్. ఓవర్ నైట్ వాళ్ళు కట్లా. ఎందుకంటే ఆ టైంలో ఎక్కడే ఉన్నా వాళ్ళు అశోక రోడ్లో ఉండేది వాళ్ళ ఆఫీసు. అక్కడి నుంచి ఇప్పుడు ఐ థింక్ ఢిల్లీ అవుట్స్కట్స్లో కట్టుకున్నట్టున్నారు. నాకు ఏరియా తెలియదండి తిరుపతిరావు గారు. దానికి 5 ఏళ్ళు పట్టింది. మరి వాళ్ళు గడిచిన 10 ఏళ్ళుగా అధికారంలోనే ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళకే 5 అంటే పర్మిషన్లు అన్నీ ఫాలో అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీకి ఉన్న ఏవో లెక్కపత్రాలు ఏవో ఉన్నాయి అవన్నీ కూడా అనుసరించే
వాళ్ళు కట్టుకున్నారు. ఇక్కడేదో బీజేపీని వెనకేసు రావటం కాదు సార్, ఇక్కడ చెప్తున్నా. వాళ్ళ పార్టీ సార్, ఒక జాతీయ వాళ్ళు పార్టీ, నేను అనేది ఏంటంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీలు విధి విధానాలు అనుసరిస్తున్నప్పుడు ఈ మెరమెచ్చులు ఎందుకు ప్రాంతీయ పార్టీలకు అంట? అవును సార్, వాసుదేవ్ గారు, నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. వాళ్ళు ఎలా కట్టారనే దాని మీద నేను అడగలేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంగా ఇలాంటి వాటి మీద ఒక రూల్ మేడ్ చేసి తీసుకొస్తారండి, తీసుకొస్తారు. ఇప్పుడు మీకు కష్టం వచ్చింది కదా అని చెప్పి, మీకు హెడేక్ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళని అమృతాంజన్ రాసుకోమంటే ఎట్లా?